హైదరాబాద్లో భద్రతా పరంగా ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంది. నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కోర్టుకు బెదిరింపు సమాచారం అందగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక తక్షణమే కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయవాదులు, ఉద్యోగులు, ప్రజలందరినీ కూడా బయటకు తరలించి భద్రతా చర్యలు చేపట్టారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కోర్టు పరిసరాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక బాంబు బెదిరింపు వెనుక ఎవరు ఉన్నారు, ఏ ఉద్దేశంతో ఈ బెదిరింపు పంపారన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఏంటి అసలు బాంబ్ స్క్వాడ్ ఏంటి? విజయ, ఏదైతే నాంపల్లి కోర్టులో బాంబు బెదిరింపు మెయిల్ అయితే వచ్చినాయి, హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి కోర్టు సముదాయానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపు సమాచారంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు దీనికి సంబంధించి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కోర్టు పరిసర ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుని అనంతరం కోర్టులో ఉన్న సిబ్బందిని, న్యాయవాదులను బయటకు పంపారు. వెంటనే భద్రత కట్టుదిట్టం చేసి ముందస్తు జాగ్రత్తలు కోర్టు కార్యకలాపాలను అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి బాంబు స్క్వాడ్ బెదిరింపు వచ్చిన నేపథ్యంలో బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కలిసి కోర్టులో ప్రతి గదిని, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో అణు తనిఖీలు చేశారు. ఎవరు లోపలికి రాకుండా ప్రవేశ ద్వారాల వద్ద ఆంక్షలు విధించారు. ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి? రీసెంట్ గా కూడా చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇదే రూపంలో ఈ మధ్య తరచుగా వస్తూ ఉన్నాయి. బాంబు బెదిరింపులు కావచ్చు, లేదంటే మెయిల్ రూపంలో, కాల్స్ రూపంలో కూడా ఈ మధ్యన ఎక్కువయ్యని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేస్తాము. ఈ బెదిరింపులు ఎవరు చేస్తున్నారు ఏంటి, తక్షణమే వాళ్ళని పట్టుకునే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. విజయ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.